అందరికీ నమస్కారం. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మీలాంటి అనేక మంది విద్యార్థులను ఇంజనీరింగ్ కోర్సులో చదివించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆనాడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు మేము అడగగానే ఈ ప్రాంతంలో జేఎన్టీయు కళాశాల శాంక్షన్ చేసిన సందర్భంలో వారిని ఈరోజు నేను తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరూ కోరిన విధంగా మా నాన్నగారు శ్రీపాదరావు గారి ఆశయ సాధన గురించి చేసిన ప్రయత్నంలో మొదటి అడుగు ఈ జేఎన్టీయు మంత్రిని కళాశాల. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ కిషన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీమతి కిషన్ కుమార్ రెడ్డి గారికి, రిజిస్ట్రార్ గారు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా సింగరేణి కాలేజ్ జిఎం గారు మధుసూదన్ గారికి, ఈ కాలేజీని మరి ఒక మంచి ఆలోచనతో నడిపిస్తా ఉన్న మరి ప్రిన్సిపల్ గారు విష్ణువర్ధన్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ గారికి, నా సహచరులు మిత్రులు స్థానిక గౌరవ సర్పంచ్ గారు మహేష్ గారికి, మా సోదరులు మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు గారికి, మొన్ననే మరి మంత్రిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మా సోదరులు వడ్నాల శ్రీనివాస్ గారితో పాటు మా ప్రియమైన విద్యార్థులు నాతో పాటు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి నన్ను ముందుండి నడిపిస్తా ఉన్న మా మిత్రులు అందరూ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సాయంకాలం వేళ 8 గంటలకు రమ్మన్నాడు మీ ప్రిన్సిపల్ నన్ను, కానీ పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను. ఈరోజు కూడా రాలేకపోతానేమో అని భయం ఉండే నాకు. ఎందుకంటే 5 గంటలకు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసిన, వస్తే సమయం సరిపోతుందా లేదా అని. ఏ రాత్రైనా రావాలి సార్, మేము వెయిట్ చూస్తా ఉన్నాం. మరి విద్యార్థులందరూ కూడా వెయిట్ చూస్తా ఉన్నారు. రావాలంటే మళ్ళా తిరిగి 8 గంటలకు నాకు పొద్దున్నే మీటింగ్ ఉన్న సందర్భంలో మీ అందరిని కూడా కలుసుకోవడానికి, మీ అందరి ఆలోచనలో మరొక మారు నిమగ్నమైదామని ఈ కాలేజ్కి రావటం జరిగింది. ప్రత్యేకంగా వేదిక పైన ప్రిన్సిపల్స్ కానీ విద్యార్థులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా ఈ మారుమూల ప్రాంతంలో కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉన్న సందర్భంలో ఈ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ నడవదు అని చాలా మంది విమర్శ చేసిన వారు ఉన్నారు. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే ఆలోచన, ఇక్కడ కాలేజ్ స్థాపన చేయాలి. ఈ పిల్లలు బాగా చదువుకొని రేపు ఐఐటీలను, ట్రిపుల్ ఐటీలను, బిట్స్ పిలానీలో లేకుంటే ఇతర పెద్ద కాలేజీ సరి సమానంగా ఇక్కడ విద్యా బోధన అందించి మీరందరూ కూడా వారికి సమానంగా ఎదగడానికి ఈ ప్రాంతం నుంచే ఒక గొప్ప కళాశాలను ఏర్పాటు చేయాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకు నడిచినాం. ఆ క్రమంలోనే చాలా మంది, వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకున్నారు. అదే ఈ కాలేజీ లేకపోతే అంతమంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలని
ఓ సంకల్పం ఉన్న మీలాంటి విద్యార్థికి ఈ అవకాశం లేకపోతా ఉండేది. దానికి తోడుగా నిలబడ్డది సింగరేణి కాలేజ్ సంబంధించిన యాజమాన్యం. ముందుండి మేము ఈ భూమిని అందిస్తాము, భూమి ఇస్తామని భూమి ఇచ్చి, సీడ్ క్యాపిటల్ అందించి ఈ కళాశాలను ముందుకు నడిపారు సింగరేణికి సంబంధించిన యాజమాన్యం. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా తిరిగి నేను శాసన సభ్యుడు ఉన్నప్పుడు నాకు ఆ రోజు వచ్చి అక్కడ ఇప్పుడున్న ప్రిన్సిపల్ గారు యాజమాన్యం 2 మార్లు నన్ను పిలవడం జరిగింది. నేను ఒకటే మాట చెప్పాను, దశ దిశ లేకుండా ఆనాటి ప్రభుత్వం విద్యార్థుల పరంగా, విద్యా ప్రపంచం పరంగా ముందుకు తీసుకెళ్లేని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు నేను ఏ రోజైతే డైరెక్షన్ ఈ కాలేజీకి కానీ ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థకు ఏ విధమైన డైరెక్షన్ ఇచ్చే క్రమంలో మా వంతు పాత్ర వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాలేజీకి వస్తామని చెప్పిన. మొదటగా మీలాంటి విద్యార్థులు అనేక మంది మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తా ఉన్నారు. చాలా మంది కూడా వారు ఈ కాలేజీలో చదువుకొని ఈ కాలేజీలో బోధన తీసుకొని ఈ కాలేజీ విద్యార్థులుగా చాలా మంది మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తూ ఉన్నారు. మొన్ననే ఈ మధ్యలో చూసినాం, ఇదే కాలేజీలో చదివిన ఒక చిన్నారి గూడెల్లి సృజన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి సంబంధించి మరి డిఎస్పీగా మొదటిగా ఎంపిక ఈరోజు ఐఏఎస్ గా ర్యాంక్ పొందిందంటే ఈరోజు ఇక్కడ ఉన్న జేఎన్టీయూ ఫ్యాకల్టీ, జేఎన్టీయూ ప్రిన్సిపల్, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో సింగరేణి వారితో పాటు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనకు కావాల్సిన అంశాలు, మనం ఆలోచన తీరే మనల్ని నడిపిస్తాం. ఆ క్రమంలో విద్యార్థులు మీలాగానే మేము చదువుతా ఉన్న సందర్భంలో ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడిన 2 మాటలు కానీ, మీ ప్రిన్సిపల్ గారు కానీ, మీ రిజిస్ట్రార్ గారు కానీ, జిఎం గారు మాట్లాడి ఈరోజు యాన్యువల్ డే జరుగుతూ ఉంది. దాని తర్వాత మీ పరంగా కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడు ఈ స్పీచ్లు అయిపోతాయా, మేము కల్చరల్ యాక్టివిటీస్ లో నిమగ్నమని చాలా మంది విద్యార్థులు వేచి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీ దశ నుంచే మేము ఇక్కడికి వచ్చినాం. ఈ క్రమంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక లక్ష్యం పెట్టుకోండి, హ్యావ్ ఎ విజన్. ఒక కల కనండి, హ్యావ్ ఎ డ్రీమ్, సెట్ ఫోర్త్ ఫర్ ఇట్, మేక్ యువర్ స్టెప్స్ టు అచీవ్ ఇట్. ఏదైతే లక్ష్యం పెట్టుకొని మీరు ముందుకు నడుస్తా ఉన్నారో తప్పకుండా సాధించవచ్చు. ఇంపాసిబుల్ అనే పదాన్ని మీ డైరీలోంచి తీసివేయండి. ఫస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వీ ఆల్వేస్ థింక్ దట్ సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ యువర్ ఎఫర్ట్, విత్ యువర్ స్ట్రెంగ్త్, విత్ యువర్ ఇంటెలెక్చువల్ థాట్స్. ఈ క్రమంలోనే మేము ముందుకు నడిచే మీలో ఆ యువతరానికి సంబంధించిన స్పిరిట్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది, ఒక విగర్ ఉంది. ఆ క్రమంలో మీ తల్లిదండ్రులందరూ కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, చాలా కష్టపడి మిమ్మల్ని చదివించాలని. యు మే బి ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్, యు మే బి ఫ్రమ్ డిఫరెంట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, బట్ అల్టిమేట్లీ ఆ తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో మా పిల్లలు చదువుకోవాలి, చదువుకొని బాగా ఎదిగి సమాజంలో ఒక మంచి పేరు సాధించాలని ఆలోచన చేస్తా ఉన్న తల్లిదండ్రులకి మీరు ఇచ్చే కానుక ఏంటంటే, ఇంతకుముందు చెప్పారు ఎథిక్స్ గురించి వైస్ ఛాన్సలర్ గారు. ఎథికల్ గా ఎదుగుతూ ఈరోజు మీరు చేస్తా ఉన్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఈరోజు వారికి వన్నె తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో కుటుంబాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ సింగరేణి
కార్మిక సోదరులకు సంబంధించిన మా పిల్లలు చాలా మంది చదువుతూ ఉంటారు ఈ కాలేజీలో. సింగరేణికి సంబంధించిన ఆ కార్మిక సోదరుడు ప్రకృతికి విరుద్ధంగా పోయి బొగ్గు నిల్వలు పైకి తీసుకొచ్చి ఈరోజు యావత్ దేశానికి ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్న వారి పాత్రకు సంబంధించి వారి పిల్లలను ఇక్కడ చదివిస్తూ, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ మారుమూల ప్రాంతంలో తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ చదివిస్తా ఉన్న తరుణంలో బాధ్యతగా ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ కాలేజ్, దీంట్లో చెప్తా ఉన్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వారితో పాటు అధ్యాపక సిబ్బంది వీరందరూ ఆర్మిషన్ కృషి చేసి మీకు విద్యా బోధన చేస్తూ ఉన్నారు. దానికి సత్ఫలితాలు ఇచ్చే విధంగా మీ అందరి ప్రయత్నం ఉండాలని కోరుతా ఉన్నాను. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, వి డోంట్ థింక్ వైల్ వి స్టడీ, వి డోంట్ థింక్ అబౌట్ అవర్ పేరెంట్స్. ఎందుకంటే ఆ వయసు అట్లాంటిది, క్రమంలో ఏదో చేయాలనుకుంటాము, చేసే ప్రయత్నంలో గోల్ డెఫినేషన్ ఉండదు, మన లక్ష్యానికి డెఫినేషన్ ఉండదు. ఏదో డిగ్రీ వస్తే సరిపోతుంది అని అనుకునే క్రమం అయిపోయింది ఈరోజు. దట్ జనరేషన్ ఈస్ గాన్ నౌ. దేర్ ఈస్ ఎ హై కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ among your peers, among your fellow students, among your colleges in and around. మీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు సరిసమానంగా చదువుకునే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మన పక్కనే ఉన్నారు. వారికి కూడా ఒక సంకల్పనతో పోతా ఉన్నారు. ఇంజనీరింగ్ ఒక టెక్నికల్ డిగ్రీ సాధించి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో మీరందరూ వచ్చిన తరుణంలో వాట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ వి టేకింగ్? ఐ యాజ్ ఎ పాలసీ మేకర్, he as the institutional head, vice chancellor garu, or the principal as the college head, what are we taking, what are we planning for your future? I just would like to tell all my students over here who gets graduated from this college, get prepared for the future. Future is taking a different turn for all you people. When technology is taking a major shift, you know, I'm not meaning only in specific when I'm referring to the faculties of computer science or electrical or electronics. Technology is taking a different turns in every faculty, even it may be a civil, it may be a chemical, it may be mining. You know, technology is playing a greater role. And disruption is taking to the greater heights. For example, if I say, if I find an engineering solution today, if a young engineering graduate, or if I can say the 4th year graduate or 3rd year or 2nd year graduate comes up with an innovation and tries to bring out a solution which is a niche solution, the next day there is a disruption in the technology because some other guy in some other college, some other university may come up with an absolute new technologies. This is how technology is taking shape. Why? Now the new age technologies, the cutting edge technologies, whether it may be the AI, artificial intelligence, whether it may be the data analytics, whether it may be the cyber security, whether it may be the machine learning which has been introduced in this college in 2021. So these are the new age technologies, the cutting edge technologies, the future technologies which is trying to mold and shape into each and every faculties of engineering. I keep on saying on different global platforms too. I keep on saying on different platforms where artificial intelligence
is playing a greater role in each and everybody's life. For example, if I say, my son studying in a school uses the AI tool. My son uses AI tool. A student from a small remote village in Advi Srirampur, which is very nearby to this, uses the AI tool. This gives the uniformity in using the technology. A small girl, I would like to mention here, how technology is changing the lives of the people. When AI tool can shape and define a young girl student of 9th class in Advi Srirampur government school, trying to use one of the niche platforms of the AI tool, and she has studied the next year total syllabus within 2 months using the tool. And she has become an example for all other government college students all over Telangana. Why it has happened? Because they have the access to the fiber net connectivity that we have provided. Our government has gone to that stream where we have provided that connectivity to the schools, connectivity to each and every home in that village. And that girl has used it for a productive purpose. She never used to watch a Netflix movie. She never used to watch a OTT platform movie which would, people over that age would have seen in the holidays few movies. I don't want to dispute that, but that girl has used that technology to see that, she gets the knowledge beforehand, and she has been a role model for all the students in that school, and it has been reflected in US too, in one of the AI magazines where the Advi Srirampur College school girl is being reflected. So what I mean to say that technology is taking every stream. So I would like to mention there are 1,500 students over here. I'm not concentrating right now because this is, my pet baby, as said by Vice Chancellor Garu. I would like to see all the 1,500 students should be AI enabled. The civil engineering, for example, if I say, I met an architect recently. I was asking him, how are you developing the models? That student, that guy working in an architectural firm, he just told that earlier I used to take 3 months to develop a model. Now it is taking by use of AI. He has just done it in 4 days. So this is how in each and every faculty of either it may be engineering or it may be a different faculty, it may be medicine or it may be pharma, it may be in some other form. AI is been very, very critical, very, very useful, and how well we can embrace that into our stream of education. I request all the faculty members also over here. The next step of me, I would like to, Vice Chancellor Garu is here, all the faculty members, including the Principal Garu, Vice Principal Garu, under the leadership of Principal Garu. We would love to see that all these faculty members first should be AI savvy and AI driven. For that, what need to be done from AI side and what need to be done from the Vice Chancellor side, we will take every effort to see that, these faculty members first initially be trained in different corporate verticals. If the principal or the vice principal or the concerned faculty in computer science department, would love to go to either to TCS or to Infosys or to Google or to some faculty
to have the greater exposure to the newest technologies, you know, I as the IT and Industry Minister hailing from this area as an MLA, you know, we would be sponsoring on my side to do that. At the same time, I will be doing for the civil engineering too. I will be doing for the mechanical engineering too. I will be doing for the mining engineering too. And this is my word to all the faculty members. And after the faculty members get trained in this stream of AI, my next job is to see that all the students over here, young students, will get exposed to the AI mode of approach to their faculties. And I shall see that, you know, the best of the best faculties, or either it may be the academics or into the real-time usage of AI, they will be sent over here to give some sessions. It may be in the civil engineering, it may be in the mechanical engineering, it may be in electrical or electronics engineering or mining or in pure computer science engineering. Let's draw a plan for it. I give the responsibility to the principal and also to the registrar to come up with such a meticulous plan so that all my 1,500 students, when they graduate from here, they should feel proud when they face any equation, when they face any problem, they can solve the problem at ease with use of the new technology or cutting edge technologies like AI. And second thing, you know, you may be the best in your academics. That's what Vice Chancellor was just saying. You may be the best in your academics. Your GPA may be a 10 by 10. But, you know, your academics won't be sufficient to get a good job. Either it may be in the government or it may be in the private sector too. Absolutely what one will view is, it's about your personality. It's about your language skills. It's about your aptitude. When you face any problem, how do you solve it? It's about your urge to learn few things, to learn the new things. So for this, you know, next job of mine is to see that all the 1,500 students, some may be very proficient than our Vice Chancellor or my registrar or the principal who speaks great English, but few may be proficient in English, but they may not be having the confidence to speak when they face any problem. You know, everybody has to become a leader by themselves. For that, I would be creating a platform. I'll be coming up with a society here in this college to make you see confident in whatever you do. This is also one more platform we would like to create. Either it may be the online platform what I would love to talk to my people who come to me very often, or to the professionals where it is being required. You know, your personality development is also very important. Shed away your inhibitions. Manalo unnadi bhayam. Manalo unna sankocham. ఇంకోరు ఏమనుకుంటారో అయ్యో మనం ఇది అడిగేస్తే అని ఆ ఇనిబిషన్ని పక్కన పెట్టాలి. ఒకవేళ మీలో ప్రొఫిషియన్సీ ఉండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ, లీడర్షిప్ ట్రేట్ ఉన్నా కానీ, లేకుంటే మీలో ఉన్న అనుభవాన్ని ఈరోజు షేర్ చేయించుకోవడానికి ఈరోజు కాలేజ్ ఈజ్ ద బెస్ట్ వేర్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్. టుమారో ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు జాబ్స్, ఇఫ్ యూ ట్రై టు ఎక్స్పెరిమెంట్, either the peers will laugh, or your seniors or the superiors or your hierarchical superiors may get you out of the job. But the college is a laboratory to showcase your strength, to improve your strength, to upskill and reskill your academic faculties. This I believed, you know, even though I've been studied in different colleges and different universities because I got the opportunity. But still, I used to go and explore
And when I had gone to different top universities also, where I used to experience sheer competition with my, peer student group, where they used to excel in sports, excel in debating, excel in, elocution. I used to take part and try to learn few things. Ultimately, it is helping me out when I had come to some profession. Either it was my advocacy, where I was trained for 3 to 4 years. Right now, as a policy maker, as a legislator, while I keep interacting with my people, or on the different platforms as a policy maker, now I am doing. These are all which will be latently be used. Subconsciously, you will be integrating all these things tomorrow when you get onto your profession. Either an employee or an employer or working as a government servant, that subconsciously what you imbibe right now will be manifested when you do the real-time application of your knowledge. So today what I mean to say is, the knowledge-based education should prevail. The certificate-based education is gone. Many people will be getting graduate certificates. There are so many engineering colleges right now here, especially in Telangana, especially in Telugu states. But the engineers which they produce after 4 years, if I see back and see, the engineers, if everybody could able to garner a job, the productivity of this state will grow multifold. And the productivity which will be generated by use of their faculties, use of their knowledge, in terms of enhancing their enterprises, or enhancing their organizations, or enhancing your own individual faculties, will help the state as such in a big way. But now, when our government, our chief minister and my colleague cabinet minister are just only thinking of one thing, that is skill development. That is talent development. That will become the biggest resource for all through the globe to make this Telangana #1. That is the reason we have come out with Young India Skills University. And with the blessings of my father and God, and with the cooperation by our chief minister, we could able to come up with a different level of skill training in terms of banking, financial, insurance sector. I don't know whether it has been here, not here. Minor, I talking to BFSI consortium of India could able to get them to this state of Telangana and put a minor in an engineering college and also a minor in for the BCom and BSc math students. So we should have flipped, but in the next year we will provide a minor if somebody wants to go to the banking, financial, insurance sector, where there is lots of scope for the employment in the next coming decade that has been projected by the BFSI consortium. We have done modernization of ITIs. And tomorrow, please do come and see a modern institute that is called Advanced Training Technology Center in Kataram, which is almost about 40 kilometers from here. We have done an advanced technology center which we modernized earlier ITI over here, where the students are exposed to robotics, where students are exposed to AI, where students are exposed to machine learning. So these sort of systems, each and every faculty should experience it. Right now, I request Vice Chancellor too. We are only just constraining ourselves using AI for only computer science students or for electronic students.
Yes, we have to provide AI-based education to all faculties, either it may be mechanical or for chemical or for civil, right now here or mining. This is also an initiative what you have to take, and in fact it's the job and responsibility I would like to keep on the principal. Come out with a proper plan, methodological approach to me. I along with the Vice Chancellor will provide all the necessary equipment required, all the infrastructure required, and we will do our level best, because these are my young brothers and sitting over there. It's our responsibility, the government responsibility to see that they are the proudest students in Telangana. They would reflect, and in that way that I would be in the next 3 years, maybe in the 4th year somebody may be moving out from here. For those people too, for the next couple of months we will do a rapid course in terms of the personality development. For the guys who are doing their 3rd year, 2nd year and 1st year students, they have ample time. And for this time I'm here there for about 3 years and the next few years, because I'm also a young politician, which I would like to see Telangana to grow and also see you prosper, and you could go and try to relish in life up to your parents' vision in the dream. So what we have done, when the TCS approached me, I immediately approached Vice Chancellor. I immediately talked to Principal. They asked me when I was having interaction in Mumbai. The next point was I had at the back of my mind, I have a college back here, JNTU Mantri. Then I requested the JNTU Vice Chancellor, sir, we will keep it all through the state, but they were interested to work in one institute. So I told, even though it's a remote area, please come and join with us. And TCS, ION has come. They have trained 100 students. Now I will request them to go for more number of students and see that these students get employed in the niche companies, in good companies, in the named companies, or in the startups, where you can also incubate your idea. This is my job. My job, I have already mentioned, is to improve your personality. Either it may be in your language, it may be your personality traits, or it may be in the leadership qualities. This I would like to really put it forward on my father's name, and I'll try to do what best I can. I will just come out with a plan approach model. And recently, one other company had come to put a very big company, a multinational company from Telangana, and most of the guys who are into electronics would be knowing about it, Control S. They are into data centers. And I requested them to put a lab over here in JNTU. I think the lab is getting prepared, or they are having a discussions with the principal. That lab will be useful not only for the computer science students, for the people who have an interest to know about AI into their faculties. And I told them they would be putting that sort of a platform in your college. Please try to use it. The same type of faculty which is in miniature in size, I am putting it in my Mantini headquarters. Because the STEM graduates, if they have the interest, they can keep it over there. They can do it over here. And all the CS students over here, they know. High computation is required to process AI, and the high computing system what is being required for the AI, which is too expensive. And these are all the things what I am pushing through friends of mine over here. Definitely I would like to love, and I request all the students, young students, you have the brightest of the minds over here. You have the greatest IQ. What we say the intellectual trait is you have the grey matter. Grey matter, when you have more, you will come up
successful in your life. You everybody has it. That's the real reason all you people are qualified in an entrance, got into a government college rather than in a private college. So, with the deepest sense of our respect to you, to your intellectual capacities, come out, do some sort of innovation. The Control S lab would be an incubating lab. Come up with an idea, incubate. Come up with a product, come up with a solution. This is what the platform is going to create. This incubating lab should be your laboratory for your ideas. You know, I have put, for example, I would like to say, all the young students of the schools, I have put one institution, Dream Start Raise, DSR institution in Mantani. Nobody would have thought, when I put the Mantani lo పెట్టినప్పుడు ఇదేదో డ్రీమ్ స్టార్ట్ రైజ్ అని టీ వర్క్స్ సంబంధించి ఇక్కడ పెడతా ఉన్నారు. ఏంటి ఇక్కడ ఎవరు చదువుకుంటారు, ఎవరు పిల్లలు వస్తారు, ఏం చేస్తారు అని చాలా మంది విమర్శలు చేసే చాలా మంది మూర్ఖులు ఉంటారు ఇక్కడ. సో ఆ సందర్భంలో ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా చూసి ఉండరు. ప్లీజ్ గో అండ్ విజిట్ దట్ స్మాల్ ల్యాబ్ ఓవర్ దేర్ వేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద యంగ్ స్టూడెంట్స్, ద స్కూల్ స్టూడెంట్స్ trying to come up with an idea, trying to incubate, come up with some sort of innovation. Please, I think principal, please try to organize a small trip over there to the DSR. I'll be sending my MD, the CEO of the T-Works over here, also to really reflect what T-Works does. Likewise, all the, the young girl students are here. I will ask my VHub CEO, her name is Sita. She will come and try to put across what these young students can do. I will send the T-Hub CEO over here, all these students, what they can do with their intellectual capacities, what they have, to this JNTU within a month. Because before the fourth year students leave this, let them also experience what they speak about it. And this is the knowledge gaining field what you have to see. My dear student, I would like to really put a request to you. Put your concentration, all the faculties in academics as well as in trying to get the latest knowledge required, so that the combination of these two will create a knowledge pool for yourselves, for your institution, and for our state. Try to inculcate this sort of a positive feature in you, so that we'll all move together. And times to come, whatever is being required, as long as I'm an IT and industry minister serving the state, I don't forget where I come from. I come from this holy place of Mantani. నేను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నా ప్రాంత ప్రజల ప్రేమాభిమానంతో ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన వారి గురించి ఏదో చేయాలని తపన ఉంటుంది. ఆ తపన వల్లనే ఈరోజు మేము JNTU కళాశాల పెట్టాం, పక్కనున్న పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పెట్టాం, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినాం, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అతి త్వరలో ఈ నియోజకవర్గానికి ఇంకో విద్యాలయాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడే నేను వైస్ ఛాన్సలర్ గారి సజెషన్ అడుగుతా ఉంటే ఏం ఇన్స్టిట్యూట్ తీసుకొస్తే బాగుంటుంది. Whether we have to go for pharmacy where I can create employment, whether I have to go for a technical institution again to see that our people get studied. ఇక్కడ పిల్లలు చదువుకోవాలని ఉద్దేశం. ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం ఇక్కడ చేసే కార్యాచరణలో నాతో పాటు అనేక మంది నడుస్తూ ఉన్నారు. నా మిత్రులు, ఆ క్రమంలో మీ పిల్లలు చాలా ఈ తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుతూ ఉన్నారు. మేము చేయాల్సిన ధర్మం మేము చేస్తాం. వైస్ ఛాన్సలర్ గారు యాజ్ ఏ ఇన్స్టిట్యూషనల్ హెడ్, ఇక్కడ ఉన్న కాలేజ్ హెడ్గా ఉన్న ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా రిజిస్టర్ గారు కానీ, నేను యాజ్ ఏ మినిస్టర్గా ఈ ప్రాంతానికి సంబంధించిన వారుగా ఏం చేయాలి, ఏం కోరుతా ఉన్నారు విద్యార్థులు కూడా
దాని వెనుక ఏం చేయలేస్తాము. నేను రేపు పొద్దున ఆకాశాన్ని చూపెట్టి చంద్రుడిని తీసుకొస్తా అంటే అది ఎవరితోనూ అయ్యేది కాదు. ఆ విధంగా నేను మాట్లాడగలను, చేయలేదు, మాట్లాడను కూడా. కానీ నాతో అయ్యేది నా శక్తి కొలది ఎంతవరకు చేయాలో చేసే ప్రయత్నంలో నేను ప్రిన్సిపల్ గారిని కూడా కోరుతా ఉన్నా, రిజిస్ట్రార్ గారిని కోరుతా ఉన్నా, వైస్ ఛాన్సలర్ గారిని కోరుతా ఉన్నా, టు మేక్ దిస్ ఇన్స్టిట్యూషన్ a very renowned institution, a reputable institution, and whoever gets graduated in this college and the next generation has to think, I have to get an admission in this Mantini college అనే విధంగా మీ ప్రయత్నం చేయండి, మీరు ఆలోచన చేయండి, మీతో పాటు ఫ్యాకల్టీ కూడా ఆలోచన చేయండి. మేము ఉన్నాం. We will give all the support required as a son of this soil. And along with in Vice Chancellor గారు కూడా చెప్తాను, he knows, he worked in this JNTU earlier in different capacities. JNTU కూడా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కొత్త ప్రయోగాలు చేయండి. ప్రపంచం కోరుతా ఉన్న విధంగా మారుతా ఉంది. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ dynamics of the globe you are seeing every day, and there is a demand from different areas where everybody are looking back to India. మనం ఇంతపూర్వకము జనాభా పెద్ద స్థాయిలో ఉంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం కనుకనే మనకు అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని మనం ఆలోచన చేసేవాళ్ళం. I always keep, when population of India has been seen as a bane, now it is a boon for us. Everybody are looking at us. Let's see that how we can really explore and exploit different resources. Either it may be the knowledge resources what we have, people like you, or different resources what India has, and try to explore and exploit and come up productively. This is what we are trying to do it. And ultimately, we would become the knowledge pool for entire global world. My job right now is to create the AI force in each and every faculties, not only in engineering. I am trying to create the greatest pool of AI-driven force in the government machinery too, that we have already started. The other day I had gone to the police training center. I told the IPS officers, I told them from constable, from the home guard till the guy who's sitting there at the top should be AI enabled, efficient parameter use of their energies. This we are trying to do it. So you will be become part and parcel of different groups which you may be serving in the private sector or the public sector. I would love to see you over there. It's a matter of few years or a matter of few months for certain people who gets graduated from here. It may be few years for the first, second, third engineering students to really explore and exploit the newest technologies that we are trying to provide. And ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా ఇక్కడ మిషన్ భగీరథకి నీళ్ళకు సంబంధించి రేపు ఐ ఆల్రెడీ స్పోక్ వైల్ యువర్ స్పీకింగ్, ఐ ఆల్రెడీ స్పోక్ టు ద కన్సర్న్ ఎస్సీ. హీ విల్ కమ్, హీ విల్ ట్రై టు, వాళ్ళు వచ్చారు, మీతో మాట్లాడతారు, ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దాం. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సోలార్ పవర్, I'll try to talk to a couple of people and come back to you, because bill ఎంత వస్తుందని అడిగిన 10 లక్షలు అంటే it's too huge. So how best we can provide solar power to this engineering institution is also important. I'll try to. I'm telling you, I'm trying to. Because చాలా మంది ఇక్కడ వివేకం లేని చాలా మంది ఉంటారు. ఇవాళ చెప్పగానే రేపు ఎందుకు కాలని అడిగేవాళ్ళు ఉంటారు బయటికి పోగానే. సో తెలివి లేని వాళ్ళు చాలా మంది అటు పాటు పక్కన బయట కూర్చొని చూస్తూ ఉంటారు. సో ప్రయత్నం చేస్తా,
ప్రయత్నం చేస్తారంటే 100% ప్రయత్నం చేసి అది సాధించడానికే ముందుకు తీసుకెళ్తాం. సో ఆ క్రమంలో మా సింగరేణి వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేయాలని కోరుతా ఉన్నాం. సో ఐ విల్ పుట్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ఫ్యూ పీపుల్ హూ కెన్ ప్రొవైడ్ దిస్, హూ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్. సో ఆ క్రమంలో ఇంకేది కావాలి, ఇప్పుడే ఒక మంచి ఆడిటోరియం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆడిటోరియంలో what we have to do, every day one class which will give a intellectual insight for the students has to be held, or at least for a week. You tell me, I'll send somebody who can give that thought to the students. They will be coming all out from Hyderabad or from different places. You know that auditorium should be used for a very productive purpose. And what that auditorium, you know, make all the students come over there, explore their, you know, faculties in terms of debating, or in terms of elocution, or in terms of their inherent talent what they have. They don't have now the platform to really reflect. Provide them the platform. నేనేమంటున్నాను, ఇంజనీరింగ్ చదువుకుంటే ఉద్యోగం సాధించాలో లేకుంటే అధ్యాయాలు కాదు, ఇది కూడా ఉండాలా. రేపు పొద్దుగాల మీరు మంచి క్రికెటర్ కావాలని, లేకుంటే పెద్ద షటిల్ బ్యాడ్మింటన్ దేశానికి రిప్రజెంట్ చేసే విధంగా కావాలని, లేకుంటే ఒక గేమ్లో పెద్ద ఎత్తున పోవాలని ఆలోచన దృక్పథం కూడా ఉండాలి. సో all around development of your personality is important. People who may be studying too deep, they may be number one, but ultimately who will be successful? The guy who has an exposure to all different faculties will be the successful guy, because this is a very little experience what I am seeing. So please, I request all my students, because you have the brightest of the brightest minds and you have the great faculties in your own personality. Please come out, show your strength, show your mettle, show into the world that we can do it. నేను ఏదైనా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నానంటే 10 సంవత్సరాల తర్వాత మీరు అందరు కూడా ప్రొడక్టివ్ ప్రయోజకులై మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు, మీరు చదువుకున్న ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వన్నె తెచ్చే విధంగా ఉండాలని ఒక ప్రయత్నంలోనే I am trying to put it in different perspectives before you. Hope I didn't bore you all, but I just want you to raise your energy, raise your vigor to come out great in the future. నేను ఈ సందర్భంలో చాలా సమయమైంది, మీ అందరికీ కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలి. 4th ఇయర్ పాస్ అయ్యి వెళ్తా ఉన్న వారికి గొప్ప భవిష్యత్తు ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ I wish you all the best to all the 4th year students and the guys who are into 1st, 2nd, 3rd year students. You have now the time. Please use all your time to come out as a bright students of Telangana. I wish you all the best too, and the faculty members who are doing a great work. కష్టపడి ఈరోజు ఇక్కడ విద్యా బోధన చేస్తూ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా, I respect you. You're doing a great job. And one of the faculty members, Shivarama Krishna, all the congratulations to him. International talent ఉంది కనుక ఎవరి సహకారం లేకుండానే ఈరోజు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ముందుకు నడుస్తూ ఈ జేఎన్టీయూకే పేరు తీసుకొస్తా ఉన్న వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. మోడెస్ట్ గాయ్, హీ ఈజ్ ఫ్రమ్ మై మంతని అండ్ ఐ ఫీల్ ప్రౌడ్, and I would like to feel proud when all these students become like him or as a noted person for tomorrow. So I would like to congratulate each and every student. And ఈ రోజు ప్రత్యేకంగా 15 సంవత్సరాలుగా పట్టభద్రులై ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి విద్యార్థికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా సింగరేణి ప్రాంతంలో మా కార్మిక సోదరులు, వారి కుటుంబ సభ్యులు, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులు
చాలా మంది ఇతర ప్రాంతాలకు సంబంధించి రైతు కుటుంబాల నుంచి వచ్చి లేకుంటే చిన్న ఉద్యోగాల్లో పెద్ద ఉద్యోగాల్లో వారికి సంబంధించిన తల్లిదండ్రులు ఈరోజు మా పిల్లోడు ఇంజనీరింగ్ కావాలి, గొప్ప చదువులు చాలా గొప్పగా ఎదగాలని ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు నేను జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, రిజిస్టర్ గారికి, ప్రత్యేకంగా మా చిన్నారులందరికీ కూడా I would like to extend all my thanks to you. God bless, all the best. Thank you.